న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ఈ క్రిస్మస్ సీజన్ మీ ఇంట్లో ప్రేమ, ఆప్యాయతలు, సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇట్లు బీ న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అతి పురాతన రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆవరణాన్ని నేడు క్రిస్మస్ సందర్భంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ అలంకరణతో, పచ్చని మొక్కలతో అలంకరణ చేసి క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి దైవ కృపకు పాత్రులు కావాలని ఆహ్వానం పలికారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అతి పురాతన రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆవరణాన్ని నేడు క్రిస్మస్ సందర్భంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ అలంకరణతో, పచ్చని మొక్కలతో అలంకరణ చేసి క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి దైవ కృపకు పాత్రులు కావాలని ఆహ్వానం పలికారు. ప్రాంతమైన యానాం గాజుల మినీ గార్డెన్లో పుదుచ్చేరి ప్రభుత్వ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పల్లెలోని విద్యుత్ కాంతులు చూడాలని గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసిన సౌర గృహ ఉచిత విద్యుత్ పథకంపై అవగాహన సదస్సు కార్యక్రమం విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ముగ్గల్ల సత్యనారాయణమూర్తి, జూనియర్ అసిస్టెంట్ లంకా నక్షత్రం ఆధ్వర్యంలో వినియోగదారులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వినియోగదారులు సోలార్ విద్యుత్పై సందేహాలు తెలుపగా అధికారులు చక్కగా వివరించారు. ప్రాంతమైన యానాం గాజుల మినీ గార్డెన్లో పుదుచ్చేరి ప్రభుత్వ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పల్లెలోని విద్యుత్ కాంతులు చూడాలని గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసిన సౌర గృహ ఉచిత విద్యుత్ పథకంపై అవగాహన సదస్సు కార్యక్రమం విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ముగ్గల్ల సత్యనారాయణమూర్తి, జూనియర్ అసిస్టెంట్ లంకా నక్షత్రం ఆధ్వర్యంలో వినియోగదారులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వినియోగదారులు సోలార్ విద్యుత్పై సందేహాలు తెలుపగా అధికారులు చక్కగా వివరించారు.
ఈ ప్రతి క్షణం కూడా మనకి దానితోటే అవసరం పడి ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో కొంత టైం కూడా మనకి గురవుతూ ఉన్నాం. గవర్నమెంట్ ద్వారాగా మనకి లైన్స్, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త జనరేటింగ్ స్టేషన్స్, కొత్త విధానాల ద్వారా మనకి పవర్ సప్లై చేయడానికి ఎంతో ప్రయత్నం జరుగుతుంది. మనం మంత్లీ కన్జంప్షన్ ఉన్నట్టయితే మీకు ఎవరి మంత్ మీ బిల్లుని ఎన్ని యూనిట్లు మీరు వాడుకుంటున్నారో క్లియర్గా వస్తుంది. ఆ బిల్లుని మీరు దగ్గర పెట్టుకొని 300 యూనిట్లు కానీ 200 నుంచి 300 యూనిట్లు మీ వాడకం ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు 2 కిలోవాట్ దాటి మీరు 2 to 3 కిలోవాట్ మీరు వేసుకోవచ్చు. అలాగే 300 యూనిట్లు దాటి పైబడి ఉన్నట్టయితే 3 కిలోవాట్, 3 to 4 కిలోవాట్ కూడా మనం వెళ్ళడానికి మంచిది. ఇంకా మనకి అబౌవ్ 400 ఉంటే మనం తప్పనిసరిగా 5 కిలోవాట్ మనం వేసుకోవాలి. వేసుకుంటే 1 కిలోవాట్ మనం సోలార్ ప్లాంట్ మన ఇంట్లో ఇన్స్టాల్ చేయించుకోవడం ద్వారా నెలకి 125 నుంచి 150 యూనిట్లు మన ఇంట్లోనే మన ఓన్గా జనరేషన్ చేసుకోగలం. 1 కిలోవాట్ మనం ఇంట్లో మనం వేసుకోగలిగితే 1 కిలోవాట్ జనరేషన్ మనం ఇంట్లో వేసుకోగలిగితే 125 యూనిట్ల నుంచి 150 యూనిట్లు, అంటే మీకు ఈ సీజన్లో కూడా వెదర్ కండిషన్ ఇలా ఉన్నా సరే మీకు 125 యూనిట్లు డెఫినెట్గా ప్రొడక్షన్ వచ్చేస్తుంది. అదే సమ్మర్లో అయితే 150 యూనిట్లు మస్తుగా వస్తుంది. ఇంకా మనం ఆ సోలార్ ప్లాంట్లని క్లీన్గా ఉంచుకోగలిగితే, అంటే పైన బర్డ్స్ అయ్యి కొంచెం అప్పుడప్పుడు రెట్లు వేయటం అలాంటివి ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడన్నా మీరు ఈ ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ 5 to 6 మధ్యలో ఒక్కసారి అలా వాటర్ ఇచ్చేసి కొట్టించేస్తే చాలు. ఇంకా అంతకు మించి మీరు ఏ విధమైన క్లీనింగ్లు, స్పెషల్ మెయింటెనెన్స్లు ఏమి ఉండవు. అలా మనం చేసుకుంటే ఇప్పుడు మనం 1 కిలోవాట్కి మనం వేసుకున్నాం ఇంట్లో, 1 కిలోవాట్కి మనకి 125 యూనిట్లు మనకి జనరేషన్ వచ్చేసింది. ప్రతి నెల మన బిల్లు 200 యూనిట్లు వస్తుంది. అందులో 125 యూనిట్లు మనమే జనరేట్ చేసుకున్నాం. జనరేట్ చేసుకున్నది మనం వాడేసుకుంటాం. ఎక్సెస్గా మనం అదే టైంలో మనం ఇల్లు తాళం వేస్తే ఎక్కడికైనా వెళ్తాం, 2 రోజులు ఎక్కడికి ఊరికి వెళ్తాం. ఆ టైంలో కూడా మనకి జనరేషన్ వస్తాం. ఆ జనరేషన్ మళ్ళీ ఎక్కడికి పోతుంది. ఇది వరకు అయితే ఆ జనరేషన్ అంతా కూడా మనకు వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు ఈ స్కీమ్స్ లేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన ఈ స్కీమ్ వల్ల మనం ఆ టైంలో జనరేట్ అయిన సోలార్ పవర్ని మనం సిస్టంలోకి పంపించవచ్చు. అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే జనరేట్ అయిన పవర్ గవర్నమెంట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఆ గవర్నమెంట్ లైన్లోకి వెళ్ళిపోయిన దాన్ని మేము మీకు ఒక మీటర్ ఫిక్స్ చేస్తాం. సాలిడ్గా మనం ఉత్పత్తి చేసుకోలేకపోతూ ఉన్నాం. ఈ ఉత్పత్తిని మనం సరిగా వినియోగించుకుంటున్నాం. ఎంత కరెక్ట్గా మనం వినియోగించుకుంటున్నా సరే మనం డిమాండ్కి సరిపడగా మన ఉత్పత్తి మన దగ్గర నుంచి జరగట్లేదు. అందుకే సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో భాగంగా గాలి ద్వారా మరియు సూర్యరశ్మి ద్వారా ఈ జనరేషన్, పవర్ జనరేషన్ని మనం నెలకొల్పుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఒక కొత్త స్కీమ్ని ప్రకటించారు. దీనిలో ఒక ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే వృద్ధులు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న శేషారావు కుటుంబ సభ్యులు కె గంగవరం మండలంలోని పానింగపల్లిలో సోమవారం పల్లి శేషారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వృద్ధులు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. వృద్ధులు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న శేషారావు కుటుంబ సభ్యులు కె గంగవరం మండలంలోని
పానింగపల్లిలో సోమవారం పల్లి శేషారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వృద్ధులు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు. పాటు 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ఏటా వృద్ధులకు వికలాంగులకు దుప్పట్లు రగ్గులు పంపిణీ చేయడం ఆనవాయితీగా చేస్తున్నామని చెప్పారు. పాస్టర్ ఆనంద్ కుమార్, అచ్యుత రామారావు, శాంతికుమారి, మణికుమారి, వెన్నెల, పాస్టర్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి తప్పట్లో ఇది మా తృప్తి. ఈ ఊర్లో నేను ఉన్నందుకు, మా అక్క, మా అన్నయ్య, మా అబ్బాయి మరి అందరూ ఉన్నందుకు వీళ్ళ జ్ఞాపకాలే మాకు. ఆ టైంలో చూసిన ప్రేమ మాకు అదే రోజు మేము చూపించుకుంటున్నాము. మా కోరిక ఎవరు వేరే విధంగా అనుకోవద్దు. మా తృప్తి అంతే అండి ఇది. మీరు అబ్బాయికి అందించండి. చివర కోనసీమ జిల్లా రాజోలు మామిడికుదురు మండలం బి దొడ్డవరం గ్రామంలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 2.50 లక్షల విలువైన డొక్కతాడు మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో దగ్ధమైంది. హైదరాబాద్ ఎగుమతి చేసేందుకు ఈ తాడును గోడౌన్ బయట సిద్ధం చేశారు. 6 టన్నుల విలువైన డొక్కతాడు పూర్తిగా కాలిపోయిందని బాధితులు చింతపల్లి శ్రీనివాస్, బొలిశెట్టి ప్రసాద్ వాపోయారు. మంటలను ఆర్పేందుకు స్థానికులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. కొట్టండి అది వీటికి లాగేస్తుంది, ఇది కొట్టండి ఎక్కువ వీటికి లాగేస్తుంది, ఇక్కడ కొట్టండి. ఇది ఎవరిది? ఇది దీని వేడికి
మాది నిన్న పొద్దున్న పెట్టేస్తున్నాను కేంద్రపాలిత ప్రాంతమైన యానం టూరిజం శాఖ ఆధ్వర్యంలో యానం సీగల్స్ రెంట్ వారి సౌజన్యంతో న్యూ ఇయర్ మెగా ఫెస్టివల్ కు సర్వం సిద్ధం చేస్తున్నట్లు యానం పరిపాలనాధికారి మునిస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ నెల డిసెంబర్ 31వ తారీఖు సాయంత్రం 7:30 నుండి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం అవుతాయని, ముగిసిన సంవత్సరానికి వీడుకోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందోత్సవాలతో కొనసాగుతున్నట్లు వివరిస్తూ యానం పరిసర ప్రాంతాల జనులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎంట్రీ ఫీజు 500 రూపాయలు నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం టూరిజం శాఖ ఆధ్వర్యంలో యానం సీగల్స్ రెంట్ వారి సౌజన్యంతో న్యూ ఇయర్ మెగా ఫెస్టివల్ కు సర్వం సిద్ధం చేస్తున్నట్లు యానం పరిపాలనాధికారి మునిస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ నెల డిసెంబర్ 31వ తారీఖు సాయంత్రం 7:30 నుండి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం అవుతాయని, ముగిసిన సంవత్సరానికి వీడుకోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందోత్సవాలతో కొనసాగుతున్నట్లు వివరిస్తూ యానం పరిసర ప్రాంతాల జనులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎంట్రీ ఫీజు 500 రూపాయలు నిర్ణయించినట్లు తెలిపారు. Good evening to all of you. In Yanam, normally we are conducting New Year festival with a bang by celebrating or welcoming the New Year in Seagulls. This year also on 31st December 2024 from 7:30 onwards, evening 7:30 onwards, we are having a mega event at the lawn of Seagulls, Yanam. The people of Yanam are fun-loving or enjoyable persons, so that we are make the celebration in a great way. We are inviting troops, orchestra, dance troops from the nearby Andhra as well as local talent also to enjoy our people, not only Yanam but also nearby area peoples also. Last year we experienced some person from other states also, from Tamil Nadu. Some sizable persons came from Tamil Nadu also. This year also we accept that kind of peoples will visit Yanam and enjoy our program. The Seagulls is conducting this program and in the banner of tourism development activities is funded by tourism department. Our government of Pondicherry tourism department is funding for that event, and we also fix some entry fee also. Per head it is 500. If it is a couple means 800. We supply worth of beer and food also. Apart from that refreshment charges and the food charge will be levied by the participant. As a entry fee, we collect only 500 rupees per head. Next thing, shopping festival is going on, and already that suppliers, bankwalas, petrol bunks, bars and merchants bought the tickets coupon and is selling that coupon also on the basis of this material purchased from them. So I request that our press people to propagate, to disseminate this our festival, shopping festival, and a wide publicity, to give wide publicity for the festivals, and it will reach the people. The people will in turn will reach our shops in Yanam and get benefit
by taking coupon. Maybe he's a lucky enough means he got some car also or scooters like that. There is grand prices is awaiting for them. So I request you press people to publicize that event also. Similarly, it's my request also to disseminate that things to the public. Mostly some political or some organization also involved in that. They are putting banners without getting the approval from municipality and other things, and kept it as such for a week long or month long period. So I request all the people who kept the banners or cutout or posters in public places can come forward individually and remove the same within 3 days. That is up to Friday. By Saturday, it will be removed by municipal people or PWD people as a special drive. Because in Pondicherry and Karaikal, Mahe, at our other part of the union territory, the banners or cutouts are completely removed. And the collector also gave an assurance before the High Court that it will be removed at any cost. So it's a part of, Yadam is a part of union territory and we also one of the part, and it should be removed. So I request who are all putting the banners or cutout may themselves to remove. It is my humble request to the people who kept the banners cutouts. Because the people of press people of Yanam to disseminate this all the things, besides my good wishes, my best wishes on the eve of Christmas. Tomorrow is a Christmas, and for the New Year and coming Sankranti. For all, I wish the people of Yanam a happy New Year, Makar Sankranti, and Christmas. Thank you very much. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో 17.6 లక్షల అభివృద్ధి పనులకు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ శంకుస్థాపన చేశారు. పటవల పంచాయతీ శాంతిమూల, తాళరేవు పంచాయతీ జిల్లా వారి పేట, పింకెవారిపేట గ్రామాల్లో సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పడవల సర్పంచ్ పి చిన్న కామేశ్వరరావు, తాళరేవు మాజీ సర్పంచ్ రెడ్డి బాబు, పంచాయతీ కార్యదర్శులు ఏవి రామరాజు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో 17.6 లక్షల అభివృద్ధి పనులకు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ శంకుస్థాపన చేశారు. పటవల పంచాయతీ శాంతిమూల, తాళరేవు పంచాయతీ జిల్లా వారి పేట, పింకెవారిపేట గ్రామాల్లో సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పడవల సర్పంచ్ పి చిన్న కామేశ్వరరావు, తాళరేవు మాజీ సర్పంచ్ రెడ్డి బాబు, పంచాయతీ కార్యదర్శులు ఏవి రామరాజు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. నెలలుగా ఒక 6 నెలల నుంచి మనకి ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి సీసీ మన గ్రావెల్ రోడ్ కోసం అడుగుతున్నారు. అంటే ఇక్కడ మన సెలపాకి వెళ్ళే రూట్ ఒకటి ఉంది. అంటే గతంలో 2002 టైంలో మనకి శాంతమూల నుంచి గొల్లపాలెం దాకా ఒక జన్మభూమిలో ఒక రోడ్డు వేయడం జరిగింది. అది గ్రావెల్ రోడ్ వేయడం జరిగింది. ఆ గ్రావెల్ రోడ్ ఏంటంటే కాలక్రమేణా కొంచెం పాడైపోతూ ఉంది. అంటే ఇక్కడ నుంచి మన పటవల నుంచి శాంతమూల నుంచి మన గొల్లపాలెం వెళ్ళే పిల్లలు ఎక్కువ మంది ఉండడం, ఆ వ్యాన్లో అయ్యి ఇబ్బందులు పడడం వల్ల ఇక్కడ రోడ్ వేస్తే సీసీ మన గ్రావెల్ వేస్తే కొంచెం బాగుంటుందని చెప్పడంతో ఆ పూర్తి వాటినన్నిటిని కూడా గ్రావెల్ ద్వారా మరి రోడ్లని సదును చేసుకోవడానికి ఈరోజు 5 లక్షల రూపాయలతో మరి నిధులు ఇక్కడ కేటాయించి మరి దానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. కార్యక్రమాన్ని మరి ఇంకో వర్షం ఇంకా ఉంది, 2-3 రోజుల్లో స్టార్ట్ చేసి దాన్ని ఒక 6 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే శాంతమూల గ్రామంలో ఉందో ఇక్కడ సీసీ డ్రైన్ ఒకటి అడిగారు వాళ్ళు. దీనికి ఇంచుమించు 4,10,000 సీసీ డ్రైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ శాంతమూలనే ఈరోజు మేము కానివ్వండి, మరి మన ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు కానివ్వండి, ఎంపీ గారు హరీష్ గారు కానీ, శాంతమూల మరి మారుమూల గ్రామం కాబట్టి దీని మీద పెద్ద ఫోకస్ పెట్టి దీన్ని పూర్తిగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఉన్నాం. మరి రాబోయే కాలంలో మరి మన పటవల తణుకులం గుడి సెంటర్ దగ్గర నుంచి మరి శాంతమూలకి ఇంచుమించు 2,12,00,000 రూపాయలతో మరి NGNRS నిధులతో ఎమ్మెల్యే గారు, మేము ఎంపీపీగా మేము కూడా దానికి ప్రతిపాదనలో ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా మరి
మన పండుగ వెళ్ళిపోయిన తర్వాత మన శాంక్షన్ వస్తుంది. శాంక్షన్ వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా మనం మరి వేసుకోవడం జరుగుతుంది. మధ్యలో ఈ 2,12,00,000 రూపాయలతో ఏదైతే మనం సిసి రోడ్డు పెట్టామో దానికి మనకి అక్కడ పటవల్లో పూర్తిగా సిసి రోడ్డు వస్తుంది. అది ఒక ఇంచుమించు ఒక 20-30 సంవత్సరాలు మన్నే విధంగా రోడ్డు అనేది నిర్మాణం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాబోయే కాలంలో మనకి ఇటు మన పటవల నుంచి శాంతమూలకి రింగ్ రోడ్డు కూడా ఒక ప్లానింగ్ ఉంది. ఆ రింగ్ రోడ్డు వేయడానికి కూడా మరి పండుగ వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రామస్తులందరితోటి ఎమ్మెల్యే గారిని మరి కలిసే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు ఇంకో కోరిక ఏంటంటే శాంతమూల కోరిక, మన శాంతమూల దగ్గర నుంచి గొల్లపాలెంకి ఏదైతే ఇప్పుడు గ్రావెల్ రోడ్డు ఉందో దాన్ని కూడా రాబోయే కాలంలో సిసి రోడ్డుగా చూడాలని తలంపు. కాకపోతే దీనికి సంబంధించి ఇటు ఎమ్మెల్యే గారు అటు ఎమ్మెల్యే గారు ప్రతిపాదన తయారు చేయాలి. దానికి సంబంధించి సుభాష్ గారు పక్కన ఉన్నారు కాబట్టి సుభాష్ గారితో మనం బుచ్చిబాబు గారు మాట్లాడి దానికి కూడా ప్లాన్ చేస్తామని కూడా ఈ సందర్భం మనం చేసుకుంటూ మరి శాంతమూల గ్రామాన్ని మేము ఎప్పుడు కూడా రాబోయే 5 సంవత్సరాలు కూడా పూర్తిగా మరి గుర్తుపెంచుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భం మనం చేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన జనసేన బీజేపీ నాయకులు ఎవరన్నా వాళ్ళందరికీ కూడా మరి సర్పంచ్ గారికి ఇంకా ఇతర నాయకులందరికీ కూడా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.